ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. సీతమ్మకొండ ప్రాంత జనులందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మన ఊరి హనుమాన్ దేవాలయ కమిటీ ఎంతో సాహసోపేతమైన సైకిల్ పోటీలని నిర్వహిస్తోంది. ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహం నుండి 5 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీ హనుమాన్ జెండా దాకా వెళ్లి ఈ పోటీలో పాల్గొంటున్న వాళ్ళల్లో ఎవరైతే ఆ హనుమాన్ జెండాని ముందుగా తీసుకొని మళ్ళీ ఇక్కడికే ముందుగా చేరుకుంటారో వాళ్ళనే విజేతగా ప్రకటించడం జరుగుతుంది. పోటీదారులందరూ మీ సైకిల్ తో సిద్ధంగా ఉండండి. నమస్తే పూజమ్మ, రండి రండి. సైకిల్ పోటీలు ఇంకాసేపట్లో మొదలు పెట్టేస్తాం. రండి. నేను గెలిచేస్తాను మళ్ళీ. నువ్వు ఈ పోటీలో పాల్గొనడానికి వీల్లేదో, వెళ్ళిపో. ఆ మాట చెప్పడానికి మీరెవరు? అదంతా నీకు అనవసరం. మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళను. నేను సైకిల్ పోటీల్లో పాల్గొనడానికే వచ్చాను. ఎదురు మాట్లాడావంటే తోలు తీస్తాను, జాగ్రత్త. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదే, అన్నంత పని చేస్తాం. అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. పదండి చూద్దాం. వదినా, మనకెందుకు? మళ్ళీ ఏంటి గొడవ? అలా అడగండి అయ్యా. ఇందాకటి నుంచి ఓ రెచ్చిపోతున్నారు. మా శివాని సైకిల్ పోటీలో పాల్గొనడానికి వీల్లేదని బెదిరిస్తున్నారయ్యా. ఏరా, నిజమేనా? అవును, వాడి పోటీలో పాల్గొనడానికి వీల్లేదు. నోర్మోయ్. వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు. అంటాను, బరాబర్ అంటాను. ముక్కు మొహం తెలియనోడు ఈ పోటీల్లో పాల్గొనడానికి మేమేమాత్రం ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోరు? నీకేంటి అభ్యంతరం? ఎందుకంటే ఈ శివ మన ఊరివాడు కాదు. మీరు ప్రకటించిన ప్రకారం ఈ పోటీల్లో సీతమ్మకొండ ప్రాంతం వాళ్ళే పాల్గొనాలి.
మేము లోకల్, వాడు నాన్ లోకల్. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. లోకల్ నాన్ లోకల్ అనే తేడాలే లేవు. ఇక్కడ జరిగే సైకిల్ పోటీల్లో ఎవరైనా పాల్గొనొచ్చు. సత్తా ఉన్నవాడే కడదాకా నిలుస్తాడు, ప్రకటించిన బహుమతిని గెలుస్తాడు. విన్నారుగా, ఇక పొండి. మీకెంత దమ్ముందో పోటీలో చూపించండి. వెళ్ళండి. ఇంకా గొడవ చేశారో పోలీసుల్ని పిలుస్తాను, జాగ్రత్త. రే పదరా, వాడెలా గెలుస్తాడో మనం చూద్దాం. ఎక్కడి నుంచో వచ్చినాడు, మనతోనే పెట్టుకుంటాడా చూసుకుందాం. పదా. అదేంటొందినా, ఎప్పుడూ లేనిది నువ్వు వాళ్ళ మీద అంతా ఆవేశపడ్డావేంటి? లేకపోతే ఒక్కడిని చేసి అన్యాయంగా కొట్టాలని చూస్తారా? సారీ అమ్మగారు, కిందటిసారి పోటీల్లో వాళ్ళు గెలిచారనే వాళ్ళకి ఆ పొగరు. టైం అవుతుంది, రండమ్మా. నేను వస్తాను, మీరు పదండి. పర్వాలేదమ్మా. చూడండి, వాళ్ళని చూస్తే చాలా చెడ్డ వాళ్ళలా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మీరు పోటీ పడటం కష్టం. నా మాట విని వెళ్ళిపోండి. నేను వెళ్ళను. ఈ పోటీలో నేను గెలిచి తీరాలి. ప్రమాదం అని చెప్తుంటే కూడా ఎందుకంత పంతం? ఎందుకేంటి, 25,000 గెలిచి మా రహీం చాచాకి ఇస్తానని మాటిచ్చాను కదా. ఆ 25,000 నేనిస్తాను. కోరి కోరి ప్రమాదం తెచ్చుకోవద్దు. 600 సరే, నేను పాల్గొంటాను, గెలిచి చూపిస్తాను. అంకుల్, మీ వెనకాల మేమందరం ఉన్నాం. నువ్వే గెలుస్తావు. పద. మళ్ళీ చెప్తే బాగుంటుంది. ఏంటి మళ్ళీ? తనకి నువ్వైనా చెప్పొచ్చు కదా. మా ఓడు ఎవరు చెప్పినా వినడమ్మా. మా రహీం చాచాని ఒట్టేసి మరీ చెప్పాడమ్మా. మాట తప్పితే వాడు మగాడెలా అవుతాడమ్మా? అమ్మగారు, టైం అవుతుంది, మీరు స్టేజ్ దగ్గరికి రండి. పదండి 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 పదండి. ఎంత చెప్పినా రాధ వినడం లేదు. ఏం చెయ్యాలి? వదినా, తను చాలా మంచోడు. ఆ దుర్మార్గులు శివాని ఏం చేస్తారో ఏంటో. వదినా, పద. అల్లా, ఇంకాసేపట్లో సైకిల్ పోటీలు మొదలవుతాయి. గెలిచినా ఓడినా పర్వాలేదు, మా శివాకి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడు అల్లా. రహీం చాచా, రహీం చాచా, టైం అవుతుంది, వెళ్దాం పదా. ఎక్కడికి? అదేంటి చాచా, ఈ రోజు మన శివ సైకిల్ పోటీల్లో పాల్గొంటున్నాడు కదా. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, నువ్వు రావా? నేను రాలేను, నువ్వు వెళ్ళమ్మా. అదేంటి చాచా, మన శివ ఆ పోటీలో పాల్గొంటుంది నీకోసమే కదా. అందుకే రాను అంటున్నాను. ఏ తల్లి కన్నబిడ్డో నా కోసం ప్రమాదం తెలిసి పోటీలకు సిద్ధమయ్యాడు. ఒకవేళ అక్కడ శివాకి జరగరానిది ఏదైనా జరిగితే నేను భరించలేనమ్మా. చాచా, నీ బాధేంటో నాకు అర్థమైంది. శివ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. తనకేమీ కాదు. నా మాట విని వెళ్దాం పదా. వద్దమ్మా, నన్ను బలవంత పెట్టద్దు. మన శివాని నువ్వు సొంత కొడుకులాగే చూసుకున్నావు. అందుకే తనలో ఉన్న ఓర్పు నేర్పు నీకు అర్థం కావడం లేదు. ఇక్కడే మన కళ్ళ ముందే ఎంతో కష్టపడి సరిగ్గా టైంలోనే సైకిల్ తొక్కడం కూడా ప్రాక్టీస్ చేశాడు. ఇంకా భయం దేనికి?
ఎక్కడి నుంచో వచ్చిన వాణ్ణి నువ్వు చేరదీస్తే ఇప్పుడు శివ నీ రుణం తీర్చుకోబోతున్నాడు. తెలుసమ్మా, అన్నీ తెలుసు. కానీ నాకు మీ అంత ధైర్యం లేదు. నువ్వు బయలుదేరు. సరే, శివ గెలిచాక సంబరాలు చేసుకుంటూ తీసుకొస్తాం. యా అల్లా, మా శివ గెలవాలి, క్షేమంగా తిరిగి రావాలి. అందరూ వినండి, ఇంకొద్దిసేపట్లో సైకిల్ పోటీలు మొదలు కాబోతున్నాయి. పోటీదారులందరూ లైన్ మీదకు వచ్చి రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను. అదేంటి, ఇందాకే కదా వాళ్ళు గొడవ పడ్డారు. పోటీలో పక్కపక్కనే ఎందుకు నిలబెట్టారు? పోటీదారులకు కేటాయించిన నెంబర్ల ప్రకారమే అలా వచ్చారమ్మా. ఆ దుర్మార్గులు రాధాని ఏం చేస్తారో ఏంటో. నీకేం భయం లేదు, ఆ ఆంజనేయుడే నీకు అండగా ఉంటాడు. సరిగ్గా 10 అంకెలు లెక్క పెట్టగానే పోటీ మొదలవుతుంది. ప్రకటించిన ప్రకారమే ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీ హనుమాన్ జెండాని తీసుకొని ముందుగా ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళే విజేతగా నిలుస్తారు. రే శివ, డౌటే లేదు, నువ్వే గెలుస్తావు. శివ, ఇదే ఊపిని నువ్వు పోటీలో కూడా చూపించు. 25,000 బహుమతి ఖచ్చితంగా నీదే.
ఇంత కంగారు పడుతుంటే జిగిరి దోస్తులు వాళ్ళు ముగ్గురు రాకుండా ఏం చేస్తున్నారో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. స్వార్థం అనే మాటే తెలియని శివ బేటాని నువ్వే విజేతగా నిలబెట్టాలి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ప్రభువా, కరుణామయుడువైన నీవు నీ బిడ్డను గెలిపించాలి. ఆమెన్. ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోద్దురా ఓరిమి. నొప్పిలేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సొత్తు ఉంది, ఇంతకన్న సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారెదెవరురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిన్ను మించి శక్తి ఏది, నీకే నువ్వు బాసటైతే. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. నిశ్చయం రా. ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోద్దురా ఓరిమి. గొప్పదైన రిప్పుమన్న గొవ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా. విక్రమా పరాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా. జలది సైతమా అయ్యో,
శివ లే శివ వెళ్ళు శివ యూ కెన్ డూ ఇట్ కమ్ ఆన్ ఆంజనేయ స్వామి ఇప్పటిదాకా అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. నా భర్తని గెలిపించు, దమ్మున్నోడు అని నిరూపించు స్వామి. పంపిస్తాం రా, తప్పకుండా పంపిస్తాం. డైరెక్ట్ గా నిన్ను పైకే పంపిస్తాం.